ప్రైజ్ ద లార్డ్. టుడే ఈజ్ పామ్ సండే. వీఆర్ సెలబ్రేటింగ్ పామ్ సండే. మట్టలాదివారంని మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే 2000 years ago యేసు ప్రభు వారు భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు కట్టబడి ఉన్న గాడిదను గాడిద పిల్లను శిష్యులకు చెప్పారు తీసుకురమ్మని. వారు తీసుకొని వచ్చినప్పుడు వారి యొక్క బట్టలు గాడిద ముందు పరిచారు. ఆయన గాడిద మీద ఎక్కినప్పుడు బట్టలన్నీ కూడా గాడిద ముందు పరిచి చెట్టు కొమ్మలు, ఖర్జూరపు కొమ్మలైన పచ్చని కొమ్మలన్నీ తీసుకొని వచ్చి గాడిద ముందు వారు పరిచినట్లు మనం చూస్తున్నాం. అప్పుడు వారు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని కేకలు వేస్తున్నారు. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్. ఇంకా మనం చెప్పాలంటే హోసన్నా టు ద హైయెస్ట్, ద సన్ ఆఫ్ డేవిడ్, హోసన్నా టు ద హైయెస్ట్ అని కేకలు వేసినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడిన గాక అని సర్వోన్నతమైన స్థలములలో జయమని వారు కేకలు వేశారు. ఇప్పుడు కూడా మనము ప్రొసెషన్ చేస్తూ ఉంటాం. అందరూ చర్చ్ పీపుల్ అంతా కలిసి కొన్ని ప్రాంతాల్లో మనము వెళ్ళి ప్రొసెషన్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన జయించినటువంటి దేవుడుగా మనము విశ్వసిస్తున్నాం. ఇంకా మనం చూసినట్లయితే గాడిదను ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆయన యూదుల రాజు అయినప్పటికీ గాడిద సాత్వికమునకును శాంతికి సమాధానమునకు గుర్తుగా ఉన్నది. ఇక రాజును చూసినట్లయితే గుర్రంను ఎన్నుకుంటాడు. కారణం ఏంటంటే గుర్రము హార్స్ అన్నది యుద్ధమునకు, బ్యాటిల్స్కి అది సాదృశ్యము, రౌద్రమునకు సాదృశ్యంగా ఉన్నది. అయితే మన యొక్క ప్రభువు ఆయన శాంతికి సమాధానమునకు అధిపతి కనుక సాత్విక జంతువు అయినటువంటి గాడిదను ఎన్నుకున్నాడు. యేసు ప్రభువు ఆ యొక్క గాడిద మీద ఎక్కనంత వరకు దాని యొక్క విలువ చాలా తక్కువ. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆ యొక్క గాడిద మీదకి ఎక్కారో దానికి ఘనత కలిగినట్టు మనం చూస్తున్నాం. గాడిద కింద బట్టలు పరిచినట్లు, చెట్టు కొమ్మలు పరిచినట్లు చూస్తున్నాం. ఈరోజు మనుషులైన మన బ్రతుకు ప్రభు మనకు హృదయంలో ఆయన రాకముందు ఒక రకంగా ఉండవచ్చు. ఎప్పుడైతే మనం ప్రభువుని ఆహ్వానించామో మనకు హృదయం ప్రభువుకు సింహాసనంగా ఉన్నది కనుక ఆయన మనకు బ్రతుకును, మనకు జీవితంలో కూడా ఎంతో ఉన్నతమైన స్థితికి ఆయన తీసుకుని వచ్చి తన యొక్క కుమారులు, కుమార్తెలుగా పేరు పెట్టి పిలుస్తున్నాడు. గాడ్ బ్లెస్ వి ఆల్. ఆమెన్.